షాక్ తర్వాత మిరపకాయ, మిరపకాయ తర్వాత మిస్టర్ బచ్చన్. షాక్ తర్వాత మిరపకాయ, మిరపకాయ తర్వాత మిస్టర్ బచ్చన్. షాక్ తర్వాత మిరపకాయ, మిరపకాయ తర్వాత మిస్టర్ బచ్చన్. వన్స్ మోర్ చూడాలని ఎవరికుండా చెప్పండి. మాస్ మహారాజా మాస్ పాట చేశారంటే అది పిచ్చెక్కించాల్సిందే. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ యూట్యూబ్లో ఆల్రెడీ చాలాసార్లు చూస్తున్నారు కాబట్టి అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఎలా ఎలా ఎంజాయ్ చేశారు సాంగ్స్? టీజర్ చూడడానికి రెడీయా మరి? ఎస్. సో ఇవాళ ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరూ కలిసి మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఆర్ యు గైస్ రెడీ? సో నేను 3, 2, 1 కౌంట్ డౌన్ ఇస్తాను. సో మీరందరూ మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ అంటే టీజర్ ప్లే అయిపోతుంది. ఓకేనా? రెడీయా? సరిపోలా, వినిపించాలి ఇంకా గట్టిగా. రెడీయా? రెడీ? 3, 2, 1. ఓకే. సో మిస్టర్ బచ్చన్ టీజర్ చూసేద్దాము. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అప్పుడు ప్లే చేయండి టీజర్. ఎలా ఉంది టీజర్? అద్దరిపోయింది. టీజీ విశ్వప్రసాద్ గారు ఇంకొక 100 crores ఆన్ ది వే. August 15th అర్థమైపోతుంది మాకు. సో ఎస్, మాస్ మహారాజా రవితేజ గారిని ఎలాంటి యాటిట్యూడ్తో చూపించాలో బాగా తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాబట్టే ఇలాంటి టీజర్ని ఇవాళ మనం మిస్టర్ బచ్చన్ ద్వారా చూడబోతున్నాము. అటు ఎవరైనా ఉన్నారా? అటు ఇక్కడ ఇవ్వండి. యా, మీ పేరు? రత్న. రత్న. ఓకే, చెప్పండి ఎలా అనిపించింది? అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, నాకు కూడానా? థ్యాంక్ యూ. హరీష్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్తా. చెప్పండి. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. సూపర్. ఆ పేరులోనే చాలా పెద్ద పవర్ ఉంది. అవును, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆయనైతే ఎక్కడైతే పుట్టాడో జగ్గంపేట, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటారు కదా. ప్రౌడ్గా చెప్పాలంటే నేను కూడా అదే జగ్గంపేటలో పుట్టి ఇదే హైదరాబాద్కి వచ్చి ఇదే టీజర్ ఈవెంట్లో ప్రౌడ్గా చెప్తున్నా, ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్ అని చెప్పి చెప్పుకోగలుగుతున్నా. సూపర్ సూపర్. మీ కళ్ళలోనే తెలుస్తుంది మీ ఆనందం, మీ ప్రౌడ్నెస్ అంతా కూడా. చాలా ప్రౌడ్ గా. టీజర్ గురించి ఏం చెప్పట్లేదు మీరు? టీజర్ గురించి ఒక్క మాట చెప్తా. ఇది థర్డ్ కాంబో హరీష్ గారితో మా రవి అన్నతో. అబ్బా, షాక్ తర్వాత మిరపకాయ, మిరపకాయ తర్వాత మిస్టర్ బచ్చన్. మొత్తం మోగిపోద్ది థియేటర్లో. జనాలందరూ వింటేజ్ రవితేజ అన్న ఎలా ఉండబోతున్నాడో, జనాలందరూ ఎలా అయితే రవితేజ అన్నని చూడగలుగుతున్నారో, ఎలా అయితే మాస్ మహారాజా రవణని స్క్రీన్ మీద చూడాలి అని అనుకుంటున్నారో, అలా మిస్టర్ బచ్చన్ గా చూడాలి అని అనుకుంటున్నాం, చూడగలుగుతున్నాం. ఒక రిథమ్ ఉందండి మీ మాటల్లో. ప్రౌడ్ గా. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఎంత ఎనర్జీగా ఉంటాడో మేము కూడా అదే ఎనర్జీగా ఉంటాం. ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఫైనల్లీ అటు పైన చాలా మంది రెడీగా ఉన్నారు, కానీ అందరూ మాట్లాడడం కష్టం. ఎవరో ఒకళ్ళు. హలో అన్న, హరీష్ అన్న. చెప్పు, వినిపిస్తుంది. అన్న బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. ఎస్. నేను అన్న చిన్నప్పటికే డాన్స్ సినిమా నుంచి ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్. తర్వాత మిరపకాయ నుంచి పిచ్చి అంటే పిచ్చి. హరీష్ అన్న ఒకటి రవితేజ, వీళ్ళిద్దరు తప్ప నాకేం తెలియదు. అన్న ఒకప్పుడు కృష్ణనగర్లో పుట్టి పెరిగి అక్కడనే కష్టాలు పడ్డాడు. నేను ఇప్పుడు అదే రూమ్ లో ఉంటున్నా. కృష్ణనగర్లో రూమ్ లో ఉండి ఫ్యామిలీతో దూరం ఉండి అన్న అంటే నాకు ఎంత పిచ్చి అంటే ప్రాణం ఇచ్చేస్తా అన్నకి. వింటేజ్ ఒక్క నిమిషం, మిరపకాయ లుక్స్ కనబడుతున్నాయి ఇందులో. పక్క బ్లాక్ బస్టర్ చేపిస్తాం అక్క, చెప్తున్నా. నేను రవితేజమే ఒకటే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. హలో, జై మాస్ మహారాజా రవితేజ. టీజర్ మాత్రం అదిరిపోయింది అన్న. టీజర్ మాత్రం లుక్స్ మస్తున్నాయి. మొత్తం ర్యాంప్ ఉంది టీజర్ మొత్తం. భాగ్యశ్రీ అక్క అయితే సూపర్. ఇందులో తిరగడిస్తుంది అంటే అట్లా తిరగదీస్తున్నా. భాగ్యశ్రీ అక్క పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దండం పెడుతున్నా. భాగ్యశ్రీ అక్క
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దండం పెడుతున్నా, ఎందుకంటే దమాక్క ఎట్లా మాకు ఇట్టించిందో నాకు అట్లనే ఇచ్చింది. బ్యూటీ మాస్ మహారాణి. ఏ మైక్ జాగ్రత్త, మాకు ఇంకా చాలా పని ఉంది. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ రవితేజ ఫ్యాన్స్ అందరికి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హరిశంకర్ అన్న కాంబో అండ్ రవితేజ కాంబో. స్పెషల్ థ్యాంక్స్ మంజుష యాంకర్ గారికి, ఎందుకంటే మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, ప్రతి టీజర్ ఈవెంట్కి మీరు వస్తారు, ట్రైలర్ లాంచ్ ఆడియో లాంచ్కి సుమాక్క వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు- టీజర్ లో ఏం నచ్చింది? అక్కడికే వస్తున్నా మేడం. ప్రతి ఒక్కరు ఎక్కడికి వాళ్ళ రావద్దు, గురించి అక్కడ. వాళ్ళు చెప్పుకుంటారు. నేను ఈ సినిమాలో ఏం చూసినా దాని గురించి చెప్తాను. చెప్పు. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి పోతుంటాయి మన ఇంటికి వచ్చే చుట్టాల్లాగా. యాటిట్యూడ్ మనం చచ్చేదాకా మనతోనే ఉంటుంది. ఈ ట్యాగ్ లైన్తో రవితేజ నిజస్వరూపం ఎంత చూపించారనే, మిమ్మల్ని కొలిచే ఒక పవన్ కళ్యాణ్ రవితేజ మీరు దేవుడిగా ఎంత ఇష్టపడతారో, మీ తర్వాత మీ తర్వాత రవితేజని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేమే ఇష్టపడతాం. ఆ రేంజ్ మీరు రవితేజకు పవన్ కళ్యాణ్ భక్తులు అయితే మేము మీకు భక్తులం, అంతా పిచ్చి ఫ్యాన్స్. ఇంకోటి చెప్పాలంటే హీరోయిన్ గురించి చెప్తాను. తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ని తీసుకొచ్చారు భాగ్యశ్రీ. మీ గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ బొట్టు చూస్తే గబ్బర్ సింగ్ లా హీరోయిన్ గారు గుర్తుకొస్తున్నారు. అయిపోయిందా? చాలు. ఫస్ట్ సాంగ్ లో ఉయ్యాల పైన సాంగ్ ఉంటది, అది మన సాంగ్ లో మిరపకాయ సిమ్లో ఒక సాంగ్ చాలు, మీరు అలా ఊహల్లోకి వెళ్ళిపోండి, చెప్తా మైక్ వేరే వాళ్ళకి ఇచ్చి. ఓకే మేడం, థ్యాంక్ యూ. జల్దీ వెనకాల వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఇప్పటివరకు మీ 2 పేరు? అవర్స్ వెయిట్ చేసినాము మన రవితేజ అన్న Yes, yes. టీజర్ లాంచ్ గురించి. మీ పేరు? ఫ్యాన్స్ అందరము చాలా హ్యాపీగా ఉన్నాం. మాస్ మహారాజాకి టీజర్ కూడా చాలా బాగుంది. ఓకే, మన అమితాబ్ బచ్చన్ స్టైల్లో రవితేజ గారు ఇరగదీస్తారని అనుకుంటున్నాం. జై మహారాజా, మాస్ మహారాజాకి. ఓకే. సో ఎస్, ఇంకొక్కటే లాస్ట్, ఓకేనా? మీరు మైక్ తర్వాత ఇచ్చేయాలి. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హరీష్ అన్న, హాయ్. ఎట్లున్నావు? హాయ్ అన్న. హాయ్ మేడం. చెప్పు, పేరు? పేరు మాస్ తేజ. అసలు ఇప్పుడు పేరంటే కూడా ఎవరికి గుర్తు రావట్లేదు, మాస్ మహారాజా ఒక్కటే గుర్తొస్తుంది కదా. ఒకటే ఇక. ఏం నచ్చింది టీజర్ లో? టీజర్ లో మొత్తం అన్ని నచ్చినాయి. ఓకే. రొమాన్స్, హీరోయిన్ రొమాన్స్. హాయ్ మేడం. మేడం, చెప్పు. ఆగస్ట్ 15 రిలీజ్ అయితే మాకు ప్రీమియర్స్ 14 థియేటర్ లో శవాలు లెగుస్తాయి ఆ రోజు, అంతే. ఇక జై రవితేజ. ఎందుకు పేపర్లు లేస్తే చాలు, పేపర్లు లేస్తే చాలు తమ్ముడు, ఇంకేమొద్దు. నిన్న విక్రమార్కుడుకు థియేటర్ లో ఎట్లా లెగిచాయో అట్లా లెగుస్తాయి మళ్ళీ. థియేటర్ లో జాగ్రత్త, ఓకేనా? మనం అందులోనే సినిమాలు చూడాలి. ఓకే.